మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పెళ్లి చేసుకుంటా అని చెప్పిండట ఒక కానిస్టేబుల్ సారు, ఓ పోలీస్ సార్. జర నా వీడియో చూస్తే జర అక్కడక్కడ ఏమన్నా నోరు జారితే నన్ను ఏమనుకోకరు, మన తోపాయింటి ఏమన్నా నా మీద కోపం ఇంటే పెంచుకునేది. కానీ పోలీసు వాళ్ళ ముచ్చట వచ్చింది కాబట్టి చెప్తున్నా, పేపర్లో వచ్చిన ముచ్చట చెప్తా, అవధం అయితే చెప్ప. పెళ్లి చేసుకుంటా అని చిన్నగా సోపత్ చేసిండట. సోపత్ అయిపోయింది. సోపత్ అయిపోయినాక ఏమవుతుంది? ప్రేమ అయిపోయినాక ఏమవుతుంది? ప్రేమించుకున్నాక కావించుకోవాలి. 3 పనులు అయిపోయినాయట. 3 పనులు అయిపోయాక గర్భం దాల్చింది. అది పద్ధతేనా? అన్నీ అయినాయి. మరి ఇక పెళ్లి చేసుకుంటాడు ఇక సార్. మరి ఏమా అంటే, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఓలని నువ్వు నాకు అసలు సంబంధం లేదని సార్ జెండెత్తిందట. గాయన ముచ్చట ఇవాళ పేపర్కి ఇచ్చారు. ఎక్కువసేపు ఏం చెప్ప, జెర్సేపు చెప్తా, వినే ప్రయత్నం అయితే చేయరు. సూర్యాపేట జిల్లా మట్టపల్లి మండలానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకొని 8 ఏళ్ల కుమారుడితోటి ఉంటుందట. భర్త నుంచి ఆమెకు ఆచారం బాగలేదో, లేకపోతే మరి ఈమెకి ఇష్టం లేదో, ఆయనకి ఇష్టం లేదో, ఫస్ట్ మొగంతో విడాకులు తీసుకొని 8 ఏళ్ల కొడుకుని తీసుకొని ఆమె బతుకుతుంది. మరి బతకాలంటే ఎంతో కొంత పని చేసుకోవాలి కదా. పని చేసుకోవాలంటే ఆ దగ్గర పట్లనే ఒక పెట్రోల్ బంక్లో ఉద్యోగం సంపాదించుకుందట. ఉద్యోగం సంపాదించుకొని పెట్రోల్ వస్తువులకు పోతలకు పెట్రోల్ కొడుతుంది. అయితే ఈ మోతవారి పేరు ఏం పేరు అంటే పలుకూరి బాలరాజు. ఈ బాలరాజు అంటే ఈయన చిన్నగా పరిచయం అయినాడు. చూడంగానే గుర్తుపట్టిండట. ఎట్ట గుర్తుపట్టిండంటే, ఈయన ఆమెనంటే ఇద్దరు కలిసి 10వ తరగతి దాకా చదువుకోరంట. క్లాస్మేట్ వీళ్ళు. అయ్యో నువ్వు ఫలానావు కదంటే, అయ్యో నువ్వు ఫలానా అయినావు కదా అంటే అట్లనే చిన్న నవ్వుకుంటా ముడుచుకుంటా మాట్లాడుకురంట. నువ్వేం చేస్తున్నావు అంటే, నా భర్తతో విడాకులు తీసుకున్నా, 8 ఏళ్ల కొడుకున్నాడు, ఇక ఆయన బయటకు పంపుతున్నా, నేను ఈ పెట్రోల్ బంక్లో పని చేసుకుంటున్నా అంటే, నేను కూడా మంచి ఆయమైన కొలివే చేస్తున్నా. ఇది మన వాడపల్లి పోలీస్ స్టేషన్లో నేను కానిస్టేబుల్ని, నాకు కూడా మంచిగానే ఉన్నది, కాకపోతే పాడైపోను. నాకు పెళ్ళి అయింది కానీ నేను భార్య దగ్గర ఉండలేను, నేను కూడా ఆమెతో విడాకులు తీసుకుందాం అనుకుంటున్నా అని చిన్నగా సోపతి చేసిరట. ఆ సోపతి కాస్త జర్రంత ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాగానే ఇక ఇద్దరం ఒకటే కదా, ఇక ఏం కాదు, నేను పెళ్లి చేసుకుంటా, మన ఇద్దరం క్లాస్మేట్లు ఏమైనా అయితే అనగానే ఆమె ఎడ్డిది నమ్మినట్టుంది. సరే అనుకుందంట. ఐ లవ్ యూ చెప్పుకురా. వాళ్ళ కథలో ఎట్ట చెప్పుకొని పాటు చేసిరో అయిపోయింది. 8-9 నెలలు సహజీవనం చేసిరంట. ఇంకా సహజీవనం చేసిరంటే దాదాపు అందరికి ఎరికే ముచ్చట. 8 నెలలు పుస్తక లేకున్నా కానీ కాపురం చేసిరు. మరి 8 నెలలు కాపురం చేస్తే మరి ఇక అంటేనేమో ఈ కారం తప్పిన ముచ్చట. కానీ మరి గర్భం దాల్చారా? గర్భం దాల్చింది. గర్భం దాల్చంగానే మరి చెప్పాలి కదా, నాకు గిటిగిట సంగతి అని చెప్పంగానే లేదు నీకు నాకు సంబంధం లేదు, ఆపరేషన్ చేయించాలనుకొని ఆపరేషన్ చేయిస్తాను కొనబోయిందంట. ఆయన ముచ్చట చూడది. సూర్యాపేట జిల్లా మట్టపల్లి మండలానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకొని 8 ఏళ్ల కుమారుడితో ఒంటరిగా ఉంటుంది. హుజూర్ నగర్లోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. తన గ్రామానికి చెందిన 10వ తరగతి మిత్రుడు పలకూరి బాలరాజుతో ఆమెకు ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. వాడపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని, భార్య నుంచి విడాకులు తీసుకుంటానని చెప్పి దగ్గర అయ్యిండు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 8 నెలలు సహజీవనం చేయగా ఆ మహిళ గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకున్న నాగరాజు పరిచయస్తుడైన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఆపరేషన్ చేయించిండట. అప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని అదేమిటో నిలదీయగా వ్యవహారం గురించి బయట పెడితే మాత్రం చంపేస్తానని బెదిరించిండట. గురుడు కథ పైన అక్కర తీరింది అసంటే మళ్ళీ సామెత. పెద్దలు ఏది చెప్పినా తప్పు చెప్పలేదు. ఇలా చెప్తేనే వికారంగా ఉంటాయి కానీ అక్కర తీరంగానే అటు సైడ్ మళ్ళీ చెప్పినాను వెనకడికి. ఈ కానిస్టేబుల్ గారి ముచ్చట కూడా గట్టినే ఉంది. 8 నెలలు చక్కదానంగా ఆమెతోటి కాపురం చేసిండు. సొంతం భార్య లెక్కనే వాడుకుండు. మళ్ళీ ఏమి చెప్పిండు, నా భార్యకు కూడా విడాకులు ఇద్దామని అనుకుంటున్నా, నా భార్యకు నాకు కూడా మంచిగా లేదు, ఆమె నాకు పడతలేదు, ఇక నిన్ను దగ్గర చేసుకొని నేను పెళ్లి చేసుకుంటా, నిన్ను నీ కొడుకుని ఇద్దరిని చేస్తా, నాకు మంచిగా కానిస్టేబుల్ నౌకరు ఉందని చెప్తే ఆమె దగ్గర అయిన పాపానికి 8 నెలలు ఒక కాడ కూర్చొని ఒక కాడ చేసి ఆమె గర్భమైన దాకా ఆమె ఎమ్మటిండి గర్భాన్ని తీపించినాక ఏం చేసిండి, ఇక ఆమంతలు ఆమె పోద్దేమో, ఇక నా అంతలు నేను ఉంటాను అనుకోండి. కానీ గట్టెట్టు ఊకుంటుంది. పోయి పెద్ద సార్లకు చెప్పిందంట. పోలీసు వాళ్ళకి చెప్పేసరికల్లా సార్ గిటిగిట సంగతి మీ వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఉంటాడంటే ఈ బాలరాజు అంటే బాలరాజు అనే పేరు బాలరాజు అంటే ఆయన సార్ గిటిగిట సంగతి అనగానే పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేసిరంట. అవునా కానిస్టేబుల్ సారు, నువ్వు ఎంతో కొంత జ్ఞానవంతుడు చదువుకున్నావే కదా, మరి గిసోడు పని చేసేట సార్. నీ భార్యతోటి విడాకులు తీసుకున్నావో తీసుకోలేదో తెలియదు. మరి ఈమెతోటి గూడినప్పుడు కలిసి కాపురం చేస్తే మరి కడుపు అవుతుంది. ఇక అంటేనే వికారం కానీ అవుతుంది కదా. మరి అయినాక మరి దాన్ని భరించాల్సింది నువ్వే కదా. నాకే సంబంధం లేదు, నాకేం ఎక్కరా అంటే పుణ్యానికి వచ్చిందా మరి ఆమె ఏమన్నా? ఇక అంటే గట్టిన అనాలిగా ప్రజలారా, పుణ్యానికి వచ్చిందా చెప్పు. మరి నాకు సంబంధం లేదని అంటే ఆమె పోయి పోలీస్ స్టేషన్లో కాడ కూర్చుందంట. ఉత్త పుణ్యానికి వేస్తారు. రేపనాడు ఉద్యోగం తీసేస్తే అప్పుడు
అయ్యా ఒక పసేయి అమ్మ ఒక పసేయి అని అంటే అప్పుడు కానీ ఇక లోపలేసి అప్పుడు తోగుతుంటే అప్పుడు మరి పెళ్లి చేసుకుంటా ఏం చేసుకుంటా అనేది ఇక తర్వాత తెస్తుంది గిట్టనే ఇక ఏమో ఆశకు ఏదో పోతే ఏమైనట్టు ఉచ్చరాన్ని చేతలు చేసి ఉత్త పుణ్యానికి ఉల్లాగం చేసుకుని ఉపాయం చేయకూరి ఆడోళ్ళు అయినా మొగోళ్ళు అయినా కానీ అక్రమ సంబంధాలు ఎన్నడుకున్న మోసం విన్నారా మీరు ఇది అక్రమ సంబంధం అన్నట్టే లెక్క అక్రమ సంబంధం పెట్టుకుంటుంది మరి కడిపోయినా కాడు చేసుకోపాయి మళ్ళీ చివరికి వస్తారు కదా బయటకు వచ్చి బాధర్లో పెరుగండ పోసి అటాని చదివా ఇటు ఏమని చదివా ఉత్త పుణ్యానికి నలుగురు తెలిసిపోయి మరి వీళ్ళు గూడిపోతారా మరి లేకపోతే ఎడిపోతారా ఏం కథ అనేది ఇక రేపో ఎల్లుండి మళ్ళీ ఇస్తారు మళ్ళీ వచ్చినాక మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తే ఇక ఉంటాం మరి